వాట్సాప్ గైస్, వెల్కమ్ టు మెటా గేమింగ్. ఈ రోజు అయితే మళ్ళీ ఒక చాలా రోజుల తర్వాత ఒక రెవెన్యూ మీ అందరం కలిసాను. ఈ రోజు అయితే మనం తెలుగులో టాప్ తెలుగు ట్రావెలర్స్ అయిన రెవెన్యూ తెలుసుకోబోతున్నాం. వాళ్ళందరూ రెవెన్యూస్ నాకేది మర్చిపోతుంది, లోపల మీకు కూడా పోయేటట్టే ఉంది. జాగ్రత్త, బొర చేతులు పెట్టుకోండి. ఫస్ట్ ప్రపంచ యాత్రుడు నాన్ వెస్ట్ గురించి చూసుకుని సబ్స్క్రైబర్ వచ్చేసి 2.43 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న నాన్ వెస్ట్ మూడ్కి ఇప్పుడు రెవెన్యూ చూసుకుంటే $292 నుంచి $4.7K వరకు రావచ్చు రెవెన్యూ. ఎందుకంటే ఈ మధ్య నాన్ వెస్ట్ పోతే రెవెన్యూ అంటే వీడియోస్ అంతగా అప్లోడ్ చేయట్లేదు 2-3 months నుంచి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు మళ్ళీ అప్లోడ్ చేయడానికి. రెవెన్యూ తక్కువ ఉంటుంది, నార్మల్గా అయితే చాలా ఎక్కువే ఉంటుంది రెవెన్యూ నాన్ వెస్ట్కి. ఇప్పుడు మనం ఒక అప్రాక్సిమేట్గా $300 అయితే తీసుకుందాం. $300 ఇండియన్ రూపీస్ కన్వర్ట్ చేసి చూసారు కదా, $25,000 అయితే వస్తుంది. ఇదైతే ప్రస్తుతానికి అయితే $25,000 రూపీస్ అయితే వస్తుంది. నార్మల్గా అయితే ఇంకా ఎక్కువ రావచ్చు నాన్ వెస్ట్కి. ఓకే, ఇప్పుడు సెకండ్ 190 దేశాలు తిరిగిన తెలుగు గురించి చూసుకుంటే రవి తెలుగు ట్రావెలర్ సబ్స్క్రైబర్ చూసుకుంటే 900K పైన ఉన్నారు, ఆల్మోస్ట్ 1 million చేరుకోబోతున్నాడు. ఇప్పుడు రెవెన్యూ చూసుకుంటే $749 నుంచి $12K వరకు రావచ్చు రెవెన్యూ. మనం ఒక అప్రాక్సిమేట్గా $750 అయితే వేసుకున్నాం, ఎందుకంటే రీచ్ అనేది పర్లేదు, అంత బాగానే ఉంటుంది రవి తెలుగు ట్రావెల్కి. ఈ మధ్య అయితే ఎక్కువ వీడియోస్ పెడుతున్నారు, ఎక్కువ రెవెన్యూ రావచ్చు. ఓకే, ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు దాన్ని ఇండియన్ రూపీస్ కన్వర్ట్ చేసి చూస్తే 65,000 రూపీస్ అయితే వస్తుంది అప్రాక్సిమేట్గా రవి తెలుగు ట్రావెలర్కి. ఇదైతే ఎస్టిమేటెడ్ రెవెన్యూ, ఎగ్జాక్ట్ రెవెన్యూ అయితే కాదు. ఇప్పుడు సాహస వీరుడైన రామ్ ద ట్రావెల్ గురించి చూసుకుంటే సబ్స్క్రైబర్ వచ్చేసి 976K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు రెవెన్యూ చూసుకుంటే 12K నుంచి 180K మధ్యలో రావచ్చు రెవెన్యూ వచ్చేసి. మనం అప్రాక్సిమేట్గా తక్కువ వచ్చేసి $10K అయితే వేసుకున్నాం. ఇప్పుడు దాని ఇండియన్ రూపీస్ కౌంట్ చేసి చూసారు కదా, 8 lakhs అప్రాక్సిమేట్గా ఒక 8 lakhs రూపీస్ అయితే వస్తుంది రామ్ ద ట్రావెల్కి మంత్లీ ఇన్కమ్. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అయిన ఉమా తెలుగు ట్రావెల్ గురించి చూసుకుంటే సబ్స్క్రైబర్ వచ్చేసి 1.332 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఇప్పుడు రెవెన్యూ చూసుకుంటే 2.2K 35K వరకు రావచ్చు రెవెన్యూ వచ్చేసి. మనం అప్రాక్సిమేట్గా 2.5K అయితే వేసుకున్నాం. ఇప్పుడు చూసారు కదా, దాని ఇండియన్ రూపీస్ కౌంట్ చేసి చూసారు కదా, 2,13,000 అయితే వస్తుంది. మనం అప్రాక్సిమేట్గా ఒక 2 lakhs అయితే వేసుకున్నాం. ఉమా తెలుగు ట్రావెల్ 2 lakhs అయితే రావచ్చు మంత్లీ ఇన్కమ్. ఇదైతే ఎస్టిమేట్ రెవెన్యూ, ఎగ్జాక్ట్ రెవెన్యూ అయితే కాదు. ఎవరికి కూడా ఎస్టిమేటెడ్ రెవెన్యూ అయితే వస్తుంది, ఎగ్జాక్ట్ రెవెన్యూ ఎవరికి తెలియదు, వాళ్ళకి తప్ప. అండ్ ఆల్సో చూసే కదా, ఇంకా ఈ రోజు అయితే మనం తెలుగులో టాప్ తెలుగు ట్రావెల్ రెవెన్యూ తెలుసుకోబోతున్నాం. అండ్ ఆల్సో ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ ఏ యూట్యూబర్ రెవెన్యూ తెలుసుకుంటున్నారో నేను తప్పకుండా చేస్తాను, లేట్ అయినా. ఐ హోప్ మీ అందరూ నచ్చింది అనుకుంటున్నా. వీడియోస్ ఒక లైక్ చేయండి. అండ్ ఆల్సో కొత్త వాళ్ళు వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. నా ఛానల్ వచ్చేసి గేమింగ్ కంటే ఇట్లా అప్పుడప్పుడు పెడుతుంటారు రెవెన్యూ వీడియోస్. ఇట్లా మళ్ళీ ఇంకో మంచి వీడియో అందరికీ కలుసుకున్నా అంటే బాయ్.